ఈ సంవత్సరం బౌరిశెట్టి అరుణ గారు నోముకున్న 16 రకాల సంక్రాంతి నోములు చూద్దామండి. ఏమేమి నోముకున్నారో, ఎలా నోముకున్నారో చూడండి. చక్కగా ఎంత బాగా అరేంజ్ చేశారో. స్వామివారి ఫోటో పెట్టుకొని ఫోటో దగ్గర దీపాలు వెలిగించి పసుపు, కుంకుమ, గొరుగులు, నువ్వులుండలు పెట్టుకున్నారు. ముందుగా అవి నోముకున్న తర్వాతనే మనం మిగతా నోములు నోముకోవాలి కాబట్టి ముందు అవి పెట్టుకున్నారు. కింద వచ్చేసి 13 బెల్లం ముద్దల నోము నోముకున్నారంట అండి. చక్కగా పందిరి వేసి పందిట్లో పచ్చిపసుపు, మూకుట్లో ముద్ద పసుపు నోము, అలాగే పందిట్లో పగడాలు, ముంగిట్లో ముత్యాల నోము కూడా నోముకున్నారు. స్నాక్స్ బాక్స్ల నోము, మేకప్ కిట్స్ నోము, దశావతారాల నోము, ఇవి వచ్చేసి ఏకాదశి ఫలహారాల నోము, సారె డబ్బాల నోము, అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకున్నారు. ఇది వచ్చేసి దశావతారాల నోము, పొంగలి ప్రసాదం గిన్నెల నోము, గిన్నెలలో పొంగలి ప్రసాదం పెట్టుకున్నారంట. నానబియ్యం నోము, అలాగే గౌరీ దీపాలు, గంగా దీపాల నోము చక్కగా వెలిగించి నోముకున్నారు. గాజుల పసుపు నోము, గిన్నెలలో పసుపు అలాగే పసుపు గాజులు వేసుకొని నోముకున్నారు. చెల్లికి చేమంతులు, మరిదికి మడుగుల నోము, 2 ప్లేట్లలో చేమంతులు మడుగులు పెట్టి నోముకున్నారు. ఈ సంవత్సరం గురువారం వచ్చిందని శ్రీ దక్షిణామూర్తి స్వామి వారి దగ్గర శనగలు పెట్టుకొని 13 దీపాలు వెలిగించి నోముకున్నారు. శ్రీ దక్షిణామూర్తి నోము చూసారు కదా. మొత్తం 16 రకాల సంక్రాంతి నోములు నీట్గా అరేంజ్ చేసుకొని చక్కగా నోముకున్నారు. అరుణగారు సూపర్గా ఉన్నాయండి మీ నోములన్నీ. మాకు మీ నోములన్నీ పంపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.